అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు నేను ఆరో మాట గురించి యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు పలికారు. 7 మాటల్లో ఆరో మాట గురించి నేను వివరించాలని ఆశపడుతున్నానండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి తప్పకుండా దేవుడు ఈ మాటలు బట్టి నాలో ఉండి మాట్లాడిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామండి. మహాపరిశుద్ధుడా దయగలిగిన తండ్రి నీకు వందనాలు. నాకు నేనుగా నా తండ్రి చెప్పినవి ఒట్టి మాటలు అవుతాయి. మీ ఆత్మ నాలో ఉంచి చెప్పించిన అయితే నీ కృపలో దయచేయండి. నాయన వినేవారికి నాకును నీ ఆశీర్వాదాలు దయచేయమని నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రవ్వ నాయన నా తండ్రి నీ మాటలను బట్టి మేము జ్ఞానంతో మసులుకునే సహాయం దయచేయమడుచున్నాను తండ్రి. అమ్మేన్ అమ్మేన్. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దామండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తం అని చెప్పేసి అనే మాట కొరకు వివరణ ఇచ్చుకుందామండి. యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైందని ఎవరైనా ఎప్పుడు చెప్తారంటే ఒక పనిని పూర్తిగా పర్ఫెక్ట్ గా నేను నెరవేర్చాను, ఈ పని ఇక్కడికి క్లియర్ అయింది ఖచ్చితంగా అనే విషయంలో సమాప్తం అని చెప్పేసి పూర్తయిన విధానంలో చెప్తారు. అలాగే లోకరక్షకుడు మరి ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై బలయ్యి మరి తిరిగి తన ఆత్మను తండ్రికి అప్పగించుకునే పనిలో భూలోకానికి ఏ పని మీద అయితే ఆయన వచ్చారో ఆ పనిని పూర్తిగా నెరవేర్చారు కాబట్టి మరి సమాప్తమైంది అని చెప్పేసి తన తండ్రికి చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మరి వాక్యంలో దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలండి ఇవి. అలా ఏంటి అనంటే మరి ఈ లోకానికి వచ్చి మరి మరణించే మానవ శరీరం మరణించింది కానీ ఆయనలో ఉన్న ఆత్మ మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. కానీ దేవుని ఆత్మ మరలా తన తండ్రి దగ్గరికి చేర్చబడింది. ఎలా చేర్చబడింది అనంటే మరి తండ్రి యొద్ద నుండి ఎటువంటి పని నిమిత్తమై ఆయన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారో మరి మనల్ని అందరినీ కూడా రక్షించి ఎంతో ఓర్పు కలిగి సహనం కలిగి మరి చివరికి తన పనిని తొదముట్టించి తన ఆత్మను అప్పగించుకున్నారు. అదే వచనంలో మరి మనం అదే అధ్యాయంలో పైన చూసినట్లయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఎందుకంటే అవును నేను వచ్చిన పని అంతా సమాప్తం అయింది అని చెప్పేసి ప్రభు ఆలోచన చేసుకున్న తర్వాత మరి అలాగా లేఖనం నెరవేరడానికి మరి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారండి ఈ వాక్యం ద్వారా. మరి నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారంటే కేవలం మనల్ని రక్షించడానికే, మనల్ని పాపం నుంచి తప్పించడానికే, మనకు రక్షణ భాగ్యాన్ని ఇప్పించడానికే, పరలోకంలో మరలా తిరిగి వెళ్ళి పరలోకంలో మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాము. అలాగే అనేక సేవకుల ద్వారా కూడా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ ఒక పని చెయ్యాలంటే మానవులు అయిన మనకైతే ఏ లాభం లేకుండా ఏ పని చేయమండి. ఎందుకంటే ఒక పని పూర్తి చేయాలంటే నాకేంటి లాభం, నేను ఆ పని పూర్తి చేశానంటే మీరు నాకు ఎంత ఇస్తారు, లేకపోతే దాని ద్వారా నా కుటుంబానికి వచ్చే మరి లాభం ఏంటి అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా మరి దేవుని సేవ చేయడంలో కూడా అనేక మంది సేవకులు వాక్యాన్ని బోధించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనుకునే తపన కొంతమందికి ఉన్నా కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో నాకేమి లాభం, నా కుటుంబానికి ఏమి లాభం అనుకునే సేవకులు కూడా లేకపోలేదు. కానీ సేవ చేయుచున్న వారన్నా విశ్వాసులైనా సరే గాని మరి ఏది కూడా లాభం లేకుండా కూడా చేసేవారు లేరు. అదంతా ఎందుకంటే సంఘంలో గాని బయట గాని మరి ఎదుటి వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యాలి అని అంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుందిలే అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అనుకునే ప్రతి మానవులు కూడా ఎందుకంటే అలా చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు మరి ప్రేమ కరుణ నేర్పారు. రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని చెప్పేసి ప్రభు చెప్పారు. కానీ దేవుణ్ణి పదాలు చదవడం లేకపోతే బోధకులు చెప్పినప్పుడు ఎంతో ఆసక్తిగా తలాడించడమే గాని క్రియలలో పెట్టే మనుషులు తక్కువండి. మరి క్రీస్తు బిడ్డలో అనేక మంది ఉన్న క్రైస్తవులు అనేక మంది ఉన్న క్రీస్తు బిడ్డలో కొంచెం మందే ఉంటున్నారు అని అంటే మరి దేవుడు ఏ పని మీద మన దగ్గరకు వచ్చాడు,
మరి దేవుడు మనకి ఏదన్నా పని అప్పగించుంటాడా అసలు అనేసి ఆలోచన చేస్తే దేవుని పని మనం ఏం చేస్తున్నాం? నా కొరకు ప్రభు అంత కష్టపడ్డాడు కదా, ప్రభు అంత సిలువు మోసాడు కదా, లేకపోతే అన్ని కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు కదా, అన్ని పిడిగుద్దులు గుద్దించుకున్నాడు కదా, మరి శుక్రవారం వచ్చినట్టు ప్రభు నా కొరకు అంత శ్రమ పడ్డావు, ఇంత శ్రమ పడ్డావు అని చెప్పేసి ప్రభుని ఎలా అంటే ఏదో మనకు నోటుకొచ్చినట్టు ప్రార్థన చేసి మాట్లాడడమే తప్పించి, ప్రభు కొరకు నేనేం చేశాను, ఆయన్ని ప్రచురించగలుగుతున్నానా, ఆయనకి సాక్షిగా నిలబడగలుగుతున్నానా, ఆయన పోలికలతో కొంచెమైనను నా జీవితం ఉందా అని చెప్పేసి ఆలోచించే వ్యక్తులైతే గనక ఈ రోజుల్లో తక్కువే ఉన్నారు. కాబట్టి మరి క్రీస్తు బిడ్డలు తక్కువే ఉన్నారు, క్రైస్తవులు అయితే చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాం. కానీ దేవుని నడవడికలో నడుచుకునే ప్రతి క్రీస్తు బిడ్డ కూడా, ఎందుకంటే తన జీవితం సమాప్తం అయ్యేలోపు కూడా నేను ప్రభు కొరకు ఎంతవరకు నిలబడ్డాను, ఎంతవరకు కొంచెమైనను నేను ఎంతో పోరాటం చేశాను, నా ప్రభు నా కొరకు ఎంతో పోరాడాడు కదా, నా ప్రభు నా కొరకు ఎంతో సహించుకున్నాడు కదా, నా ప్రభు నా గురించి ఇప్పటికీ కూడా ఆదరణకర్తగా ఉండి ఎంతగానో ఆలోచిస్తున్నాడు కదా, నేను ప్రభు గురించి ఏం ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆకలిగా ఉన్న వారికి పడ్డడు అన్నం పెడితే నా ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు కదా, ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేస్తే నా ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆలోచన విధానం కలిగి ఉన్న వాళ్ళు అయితే దేవుని గురించి ఆలోచిస్తున్నారు అనుకోవచ్చండి. లేకపోతే కొంతమంది అనుకుంటారు ఏ సహాయం చేయకపోయినా సరే పడి ప్రార్థన చేసినా, లేకపోతే దేవుడు మందిరానికి విడిచిపెట్టకుండా వెళ్ళినా అని చెప్పేసి దేవుడు సంతోషిస్తాడు అంటే నిజమే, కానీ మీ వరకే. కొంతమంది ఏంటంటే వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళు ఆలోచించుకుంటారు, ఇతరుల కొరకు ఆలోచించేవారు. పక్కవాడు ఎంత శ్రమలో ఉన్నా సరే ఆ శ్రమ తనకి పట్టనట్టుగానే ఆలోచిస్తూ ఉంటారండి. మరి దేవుడు ఇంతగా సమాప్తం చేసుకున్నాడు కదా ఈ యొక్క మానవ శరీరాన్ని, మానవ జీవితంలో మరి మానవ పుట్టి ప్రభు మన కొరకు మరణించి అంత త్యాగాన్ని చేశారు కదా, దేని కొరకు, ఏం ఆశించి ప్రభు చేశారు అని అంటే గనక ఆయనకు వచ్చే లాభం ఏంటంటే గనక మనం మారడం, మనం మారు మనసు పొందటం, మన జీవితాల్లో లోపాలను సరిచేసుకుని పాపాన్ని కడిగి వేసుకోవడం, యేసునామంలో కడిగి వేసుకోవడం, ప్రభుకి దగ్గరగా జీవించడం, మరి దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో వాటిని అసహించుకునే విధంగా ఉండడం, ఇవన్నీ చేసినప్పుడు మరి మనం ఏం మనం ప్రభుకి దగ్గరగా ఉన్నట్టు మన జీవితం సమాప్తం చేసుకునే లోపు కూడా మనం ఏ క్రియలైతే చేశామో, ఇక్కడ ప్రభు ఏంటంటే అప్పటికి సమాప్తమైనది, సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చడానికి మాత్రమే తన ఆత్మను అప్పగించుకున్నాడు, ఈ శరీరాన్ని మరి శిలువ మరణం పొందారండి యేసుక్రీస్తు. కానీ మరి దేవుని యొక్క మాట నెరవేర్చడానికి మనం ఎలా ఉంటున్నాము, దేవుని యొక్క మాట నెరవేర్చడంలో మన మనస్సాక్షిని మనం ఎలా త్రిప్పుకుంటున్నాము అంటే, మనకి ఇష్టం వచ్చేసినట్టు మనం మలిచేసుకుంటే అది దేవుని వాక్ అయిపోద్దా, లేకపోతే దేవుని మాట అయిపోద్దా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే మన జీవితంలో మన సొంత నిర్ణయాలే మనకు ఎక్కువగా కనపడతాయండి. దేవుడు చిత్త ప్రకారం నడిచే ఆలోచన విధానం కన్నా మన సొంత నిర్ణయాలతో సరిపెట్టేసుకుంటాం చూడండి, అవే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రభు ఇక్కడ ఏం చేస్తాడో సమస్తం నిజమే, నేను కరెక్ట్ గానే చేశానని ఎరిగి అప్పుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు ప్రభు. కానీ మనం ఏం పర్ఫెక్ట్ గా చేశాము, మన జీవితంలో ఏం పర్ఫెక్ట్ గా ఉన్నాము, దేవుని మెచ్చే విధంగా మన జీవితంలో మన జీవిత విధానాన్ని ఎలా గడిపాము అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటే గనక ఏమో ఇంకా బ్రతికే రోజులు ఉన్నాయి కదా అనుకునే అవకాశం ఏ మనిషికి లేదండి. ఏమో ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, నేను దేవుని గురించి చాటి చెప్పాలంటే, దేవుని గురించి ప్రచురించాలంటే ఇంకా అవకాశం ఉంటది కదా, దేవునిలోనికి రావాలంటే ఇంకా అవకాశం ఉంటది కదా, దేవుని కంటే తను సమాప్తం చేసేసుకున్నాడు అనుకుంటానికి నిజానికి చెప్పాలంటే ప్రభు ఏమి ముసలివాడు అయిపోయాక సమాప్తం చేసుకోలేదు. కొంతమంది తెలివితేటలుగా మరి శాశ్వత జీవితాన్ని గడిపేటప్పుడు దేవుణ్ణి అంగీకరించవచ్చు అని కొంతమంది అనుకుంటారండి. నిజానికి ఆ అవకాశం కూడా లేకుండా ప్రభు ఏమో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు భూలోక మంది జీవించి తన ఆత్మను అప్పగించుకోలేదండి. 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవ చేసి మరి ఇంచుమించు 33 సంవత్సరాల నాటికి ప్రభు ఏం చేశాడంటే తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే యవ్వన కాలంలోనే దేవుడు చేయవలసిందంతా కూడా చేశాడండి. మరి మన మన వయసు నిమిత్తం కూడా మనం ఆలోచించుకుంటే ప్రభు ఈ వయసులో ఎలా ఉన్నారు కదా,
ప్రభు ఈ వయసులో ఇలా చేశారు కదా, మరి మనం ఆ వయసు దాటి వెళ్ళిపోయామా? ఒకవేళ దాటి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు మనం తెలుసుకోగలిగాం కాబట్టి ఇప్పుడైనా మనం ప్రభు కొరకు నిలబడి మన జీవితాన్ని సమాప్తం చేసుకోగలమా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే, ప్రభు ఏవేం కార్యాలు నెరవేర్చి ఆయన సమాప్తం చేశాడో, పూర్తి చేశాడో, ఆ పూర్తి చేసిన పనిలో మనం పాలుభాగస్తులుగా ఉంటున్నామా లేదా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటామండి. ఎందుకంటే దేవుడే మరి మనకు స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళాడు కాబట్టి మనల్ని ఆదరణకర్తగా మన మన మధ్య ఉంటున్నాడు. మిమ్మల్ని అనాథలుగా నేను ఎన్నటికీ కూడా విడిచిపెట్టను అని చెప్పేసి ప్రభు మనకు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దేవుని పోలిన మనుషులుగా మనం ఉండి మన జీవితం సమాప్తం చేసుకునే లోపు కూడా దేవుని కొరకు, దేవుని ప్రేమ కొరకు ఒకవేళ మన జీవితం దేవుని చిత్తానుసారంగా పూర్తి చేసుకుంటున్నామా లేదా అని చెప్పేసి ఆలోచన కూడా ప్రతి మనిషి చేసుకున్నట్లయితే దేవుడు చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఒక అర్థాన్ని మనం తెచ్చిన వారుగా ఉంటామని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుని చిత్త ప్రకారం కూడా నేను ఆలోచించే విధానం కూడా అలానే ఉంటుందండి. మరి దేవుడు ఇంకా మనల్ని అందరినీ కూడా దేవుని ప్రేమలో నిలబెట్టాలని, మరి ఆయన ఎలా సిలువ మరణాన్ని అయితే పొందారో మరి మరి అవన్నీ కూడా గుర్తు చేసుకుని దానికి కారణం ఏంటో గ్రహించి మనం నడుచుకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడ దయగలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి మనసాక్షితో మాట్లాడి ప్రభా నీ కృప దయచేసి, నీ కనికరం దయచేసి ప్రభా మీరు తోడయండి, రక్షించుకుని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.